ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన జట్టుగా ఎన్నికల బరిలోకి దిగుతూ ఉంటే ఈ కూటమిలో చేరేందుకు బీజేపీ కూడా ఆసక్తిగా చూపుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి రావాలని బీజేపీ హైకమాండ్ నుంచి బాబుకు పిలుపు రావడం, చంద్రబాబు ఢిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవ్వడం అన్ని చకచకా జరిగిపోయాయి. దీన్ని బట్టి చూస్తే బీజేపీ కూడా కూటమితో కలిసి ఎన్నికల్లో పోటీకి దిగుతుందని, అందులో భాగంగానే చంద్రబాబుతో చర్చలు జరిపినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటన పూర్తయిన కొద్ది గంటల వ్యవధిలోనే ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఇదే అంశం ఏపీలో రాజకీయంగా కాకరేపుతుంది. అసలు ప్రధానితో సీఎం జగన్ రాజకీయ అంశాలపై చర్చించడానికి వెళ్లారు అనే విమర్శలు ప్రతిపక్షాలు చేశాయి. అయితే పార్లమెంట్లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోదీతో సమావేశమైన ఏపీ సీఎం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారని సీఎంఓ నుంచి ప్రకటన రిలీజ్ అయింది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని మోదీని సీఎం కోరినట్లు సీఎంఓ తెలిపింది. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించామని సీఎం ప్రధానికి వివరించారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం, భీమిలి, ఋషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల రహదారికి తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం జగన్ ప్రధాని కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం టు కర్నూలు హైస్పీడ్ కారిడార్ను వయా కడప మీదుగా బెంగళూరు వరకు పొడిగించాలని ప్రధాని కోరారు. కడప టు పులివెందుల టు ముదిగుబ్బ, సత్యసాయి ప్రశాంతి నిలయం, హిందూపూర్ కొత్త రైల్వే లైన్ను చేపట్టాలని సీఎం కోరినట్లు తెలిపింది సీఎంఓ. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని ప్రధానిని సీఎం జగన్ కోరినట్లు సీఎంఓ పేర్కొంది. ఢిల్లీ టూర్లో సీఎం జగన్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టులో కాంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయాలని సీఎం కోరారు. ప్రాజెక్టుకు తొలి విడతను పూర్తి చేయడానికి 12,911 కోట్ల నిధులు చేయమని కోరగా ఆర్థిక మంత్రి అంగీకరించినట్లు తెలిపింది సీఎంఓ కార్యాలయం. అయితే పోలవరం మొదటి విడత పూర్తి చేయడానికి దాదాపు 17,144 కోట్లు ఖర్చవుతుంది. ఇక 2014 జూన్ నుంచి 3 ఏళ్ల పాటు తెలంగాణకు ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన 7,230 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించేలా చూడాలని సీఎం కోరారు. మొత్తానికి ఏపీలో నేతలు ఢిల్లీ బాట పట్టడం, బీజేపీ పెద్దలతో భేటీ అవడంతో కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంది. ఏపీలో 3 పార్టీలు ఒకటే అని ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఇక 2-3 రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హస్తిన బాట పట్టనున్నారు. ఇలా రాష్ట్రానికి చెందిన కీలక నేతలు అంటా ఢిల్లీ బాట పట్టడంతో ఏపీ రాజకీయం ఎలాంటి మలుపు తీసుకుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు టీడీపీ, ఇటు వైసీపీ అధ్యక్షులు బీజేపీ నేతలతో సమావేశమవడం ఏపీలో రాజకీయ హీట్ పెంచాయంటున్నారు విశ్లేషకులు.